భారత్కు ఈసారి పాక్ దెబ్బ చూపిస్తామని ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరోసారి భారత్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ ఏదైనా దురాక్రమణకు పాల్పడితే పాకిస్తాన్ మరింత వేగంగా ప్రతిస్పందిస్తుందని ఆయన హెచ్చరించారు. గత వారం సిడిఎఫ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ పదవి స్వీకరించిన తర్వాత మునీర్ ఈ వ్యాఖ్యలతో భారత్పై మరింతగా ధిక్కార స్వరం వినిపించారు. ఆసిమ్ మునీర్ వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయ చర్చాంశనీయంగా మారింది. ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి, ఆ తర్వాత ఈ దాడికి పాకిస్తాన్ బాధ్యురాలని చేస్తూ భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ పిఓకే ప్రాంతాల్లోని ఉగ్రవాద కేంద్రాలపై భారీ స్థాయిలో ప్రతిదాడులు చేసింది. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా సంస్థల కార్యాలయాలు, శిక్షణ కేంద్రాలను ఖచ్చితంగా టార్గెట్ చేస్తూ వందలాది ఉగ్రవాదులను హతమార్చింది. పాక్ ఎయిర్ బేస్లపై క్షిపణి దాడులు జరపడం 4 రోజులు కూడా నిలకడలేక పాకిస్తాన్ కాల్పుల విరమణ కోసం భారత్ ముందు మోకరిల్లిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా సైనిక అధికారులతో జరిగిన సమావేశంలో మునీర్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ శాంతి కోరుకునే దేశమని, కానీ ఎవరైనా ఇస్లామాబాద్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను పరీక్షించే ప్రయత్నం చేస్తే సహించబోమని మునీర్ స్పష్టం చేశారు. భారత్ భ్రమంలో ఉండకూడదని హెచ్చరించారు. పాక్పై భారత్ దురాక్రమణ జరిగితే పాకిస్తాన్ ప్రతిస్పందన అత్యంత వేగంగా, ప్రమాదకరంగా ఉంటుందని అన్నారు. అయితే పాక్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య విద్యా వివాహంపై ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు బుద్ధి చెప్పినప్పటికీ మునీర్ ధోరణిలో మార్పు కనిపించడం లేదు. తాజాగా ఆయన భారత్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మరోసారి తీవ్ర దుమారం రేపాయి. విషయంపై స్పందించిన మునీర్, ఆఫ్ఘన్ తాలిబన్లు, ఫిత్నా ఆల్ కవరీజ్గా పిలువబడుతున్న పాక్ తాలిబన్లు, టీటీపీ, పాకిస్తాన్ మధ్య ఎవరో ఒకరిని ఎంచుకోవాల్సిన అవసరం తప్పదని పేర్కొన్నారు. తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ను ఫిత్నా అల్ కవారీజ్గా పేర్కొనడం ఇస్లామిక్ చరిత్రలో హింసాత్మక చర్యలకు పాల్పడిన ఒక సమూహానికి సంబంధించిన పదమని చెప్పారు. ప్రాంతీయ భద్రతకే ఈ సంస్థలు ముప్పు కలిగిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఆసిమ్ మునీర్ వ్యాఖ్యలతో మరోసారి పాక్ భారత్ తలపట్టింపు బయటపడింది. ఆపరేషన్ సింధూర్ దెబ్బతో కోలుకోని పాకిస్తాన్ ఇప్పుడు మాటల యుద్ధం మొదలుపెట్టింది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ప్రగల్భాలపై భారత్ స్పందన ఎలా ఉంటుందో అనేది ప్రశ్నార్థకంగా మారింది.